కనుమ పండుగ అంటే కేవలం ఒక పండుగ కాదు, అది మన మూలాలను గుర్తు చేసే రోజు. సంక్రాంతి సందడి అయిపోయిన తర్వాత వచ్చే కనుమ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది: మన జీవితం వెనుక ఉన్న వాళ్లను మర్చిపోవద్దు అని. గ్రామాల్లో కనుమ రోజున పశువులకు స్నానం చేయించి వాటికి మంచి ఆహారం పెట్టి పూలతో అలంకరించి భక్తితో నమస్కరిస్తారు. ఎందుకంటే అవి మన తల్లిదండ్రులతో కలిసి మన కుటుంబాన్ని పోషించిన మౌన సేవకులు. కనుమ రోజున పశువులకు పెట్టే మేత, నైవేద్యం కేవలం వాటికే కాదు, మన పెద్దలు పూర్వీకుల ఆత్మకు అర్పణ అనే భావన కూడా ఉంది. మన పెద్దలు నేర్పినది ఇదే: నీకు అన్నం పెట్టిన భూమిని, నీకు తోడుగా ఉన్న పశువులను, నీకు జీవితం ఇచ్చిన పెద్దలను ఎప్పుడూ మర్చిపోకు. కానీ ఈరోజు మేము ఎన్ఆర్ఐలము. ఉద్యోగాలు, జీవితము, బాధ్యతలు మనల్ని దేశానికి దూరంగా చేశాయి. మన ఊరు దూరమైంది, మన వాళ్ళు దూరమయ్యారు. ఎంతో బాధగా చెప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే, మా జీవితంలో ఎన్ని పెద్దల అంత్యక్రియలకు వెళ్ళలేకపోయాము, ఎన్ని తుది దర్శనాలు మిస్ అయ్యామో. ఫోన్ కాల్లో వచ్చే వార్తలు, వీడియో కాల్లో కనిపించే ముఖాలు అంతే. ఆ రోజు కనుమ వస్తే మనసులో ఒక మౌనమైన బాధ. ఈరోజు మా ఊర్లో అయితే నాన్నగారు ఇలా చేసేవారు, అమ్మమ్మ ఈ కథ చెప్పేది అని జ్ఞాపకాలు కన్నీళ్లగా మారతాయి. కానీ కనుమ మనకి ఒక అవకాశం ఇస్తుంది. దూరంలో ఉన్న మనసుతో అయినా మన పెద్దలను గుర్తు చేసుకునే అవకాశం. ఒక చిన్న ప్రార్థన, ఒక నిమిషం మౌనం, మన పిల్లలకు మన పూర్వీకుల కథ చెప్పడం, అదే కనుమ యొక్క అసలైన అర్థం. పశువులకు ఆహారం పెట్టినప్పుడు మన మనస్సులో మా పెద్దల ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకోవడమే ఒక గొప్ప పూజ. మన పిల్లలు ఇక్కడ అమెరికాలో పెరుగుతున్న వాళ్లకు కనుమ కథ చెప్పినప్పుడు మన సంస్కృతి బతికే ఉంటుంది. దేశం దూరమైన సంప్రదాయం మనతోనే ఉంటుంది. కనుమ అంటే పండుగ కాదు, కృతజ్ఞత. మన పెద్దలకి, మన పూర్వీకులకి, మన భూమికి, మన జీవనానికి ఈ కనుమ రోజున మనందరం మన మూలాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పెద్దల ఆశీస్సులు మనకు ఎప్పుడూ తోడుగా ఉండాలి. అదే మనకు నిజమైన సంపద.